బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్చెరు మండలం పాష మైలారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి సీఎం పరామర్శించారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు చెప్పారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. శిథిలాల కింద మరో 27 మంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో 34 మంది గాయపడ్డారు. మరో 5గురికి ఆచూకీ లభించడం లేదు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పాష మైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో ఈ భారీ విస్ఫోటనం సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో సహాయక చర్యలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. పాష మైలారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి సీఎం పరామర్శించారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లు చెప్పారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. శిథిలాల కింద మరో 27 మంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో 34 మంది గాయపడ్డారు. మరో 5గురి ఆచూకీ లభించలేదు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పాష మైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో ఈ భారీ విస్ఫోటనం సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో సహాయక చర్యలు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. పాష మైలారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి సీఎం పరామర్శించారు. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి.
కన్నా ఏదైతే పాశమైలారంలో రియాక్టెడ్ పేలుడు వల్ల కొన్ని ఏదైతే ఇప్పటి వరకు 37 మంది మృతి చెందినట్లు అధికారులు అయితే తెలిపారు. అయితే ఇదే దానిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ వారికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే పాశమైలారంలో పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను అయితే ఆయన పర్యవేక్షిస్తున్నారు. ప్రసన్న, ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి సీఎం అయితే పరామర్శించారు. ఇప్పటికే దాదాపు జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న మంత్రి వివేక్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. అయితే పలువురి మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నట్లయితే తెలిపారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపుకు ఏర్పాట్లు చేసినట్లయితే వెల్లడించారు. ఏదైతే శిథిలాల కింద మరో 27 మంది ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఈ ఘటనలో 34 మంది గాయపడ్డారు. మరో 5 అయితే ఆచూకీ లభించలేదు. చికిత్స పొందుతున్న వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. గల్లంతైన వారి కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పార్శకవాడలో ఏదైతే సింగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో ఈ భారీ విస్ఫోటం సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో సహాయక చర్యలు అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటిస్తున్నటువంటి చూడవచ్చు. అయితే దాదాపు ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉన్నందున DNA పరీక్షలు చేసిన అనంతరం ఎవరు అనేది తెలిపే అవకాశాలు ఉన్నాయి. ప్రసన్న, లెనిన్, ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారు, యాజమాన్యంపై కేసు నమోదు చేశారా? పోలీసులు విచారణ ఏ విధంగా జరుగుతోంది? ప్రసన్న, ఈ విషాదమైన ఘటనపై దాదాపు అనేక స్పందన వచ్చినప్పటికీ మరి పోలీసులు అయితే ఇప్పటి వరకు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకైతే 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున అయితే పరిహారం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రకటన అయితే వెలువడింది. అయితే ఇదే అంశానికి సంబంధించి సీఎం కూడా పర్యటిస్తున్నారు. పోలీసులు అయితే పూర్తి సమాచారాన్ని సేకరించే అటువంటి పనులు అయితే ఉన్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.